డాక్టర్ సతీష్ గారు చెప్పినట్టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉమ్, అది మన ట్రంప్ గారి కాన్సెప్ట్ అండి. సో ఏ కంట్రీకైనా సరే ఆ ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ ప్రియారిటీస్ ముఖ్యంగా ఉంటాయి. ఉమ్, షూర్. యా. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాన్సెప్ట్ లో వాళ్ళు ఏ పర్టికులర్ జోన్ ని, ఏ పర్టికులర్ వాళ్ళని టార్గెట్ చేయట్లేదండి. వాళ్ళు వాళ్ళ సిస్టమ్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చూస్తున్నారు. ఏమండి? సో మొత్తం ప్రాసెస్ లో ఇప్పుడు మీరు ఎలాన్ మస్క్ కూడా అబ్జర్వ్ చేస్తే, ఎలాన్ మస్క్ ఇస్ నాట్ ఏ బై బర్త్ సిటిజన్ హియర్ యుఎస్ లో. సో ఈ మొత్తం ప్రాసెస్ లో మనకి చూడాల్సింది ఏంటి అంటే అండి, వేరే ఫేజెస్ లో చూస్తే H1B ప్రోగ్రామ్ అనేది ఎర్లీ 90s లో తీసుకొచ్చారు, 1990s అరౌండ్ ఆ టైంలో. అప్పటి నుంచి చూస్తే ఆల్మోస్ట్ మనం ఒక 35 years జర్నీ చేసేసాం. ఉమ్, సో ఫ్రీక్వెంట్ గా రిఫార్మ్స్ చేస్తున్న ప్రాసెస్ లో వాళ్ళు రిఫార్మ్స్ చేస్తూనే ఉంటారండి. ఇట్ డజంట్ మీన్ బైడెన్ చేయలేదా, ముందు ఒబామా చేయలేదా అని అంటే వాళ్ళు కూడా చేశారు చాలా చేంజెస్. అయితే ఒక నో ఉంటుంది చూసారా, ఎవరు ఎక్కువ గోల చేస్తే వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ వస్తుందని. సో ఉన్న మాట చెప్పాలంటే ట్రంప్ ఆయన చెప్పే ఫార్మాట్ కానీ ఆయన అప్రోచ్ కానీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. సో ఈ రిక్వైర్స్ మోర్ అండ్ మోర్ అటెన్షన్. ఆయన అటెన్షన్ ని సీక్ చేసే ప్రాసెస్ లో ఉంటారు కాబట్టి ఆయన మాట్లాడిన దానికి వాల్యూ బేస్డ్ థింగ్ ఎక్కువ అయిపోయింది. సో అంతే తప్పిస్తే ఇక్కడ స్పెసిఫిక్ గా వీళ్ళని స్పెసిఫిక్ గా హర్ట్ చేసేది అంటే ఏం లేదు.